హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంతో తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం ఐపీ సెకండ్ ఇయర్ జువాలజీ ఏవైతే 8 మార్క్స్, 4 మార్క్స్ ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయో, దట్ ఈస్ ద ఎల్ఏక్యూస్, ఎస్ఏక్యూస్ ఇంకా విఎస్ఏక్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వన్ షాట్ లో కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఈ పర్టికులర్ క్వశ్చన్స్ మాత్రం చదవండి అని నేను చెప్పను. కాకపోతే ఈ పర్టికులర్ క్వశ్చన్స్ ఏవైతే మనం ఇవాళ సెషన్ లో డిస్కస్ చేసుకుంటామో ఈ సెషన్ ఎండ్ వరకు చూడండి. ఇందులో ఉన్న క్వశ్చన్స్ మాత్రం మీరు మిస్ అవ్వకూడదు, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా రిపీట్ అవడం అనేది జరిగింది. సో మనకు తెలుసు ఐపీలో ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ చాలా సార్లు వస్తాయి కాబట్టి ఏవైతే రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయో, ఏవైతే టాపిక్స్ నుంచి రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ మీద మనం ఎక్కువ శ్రద్ధ పెట్టి వెళ్తే మనం మాక్సిమం స్కోర్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనం మంచిగా స్కోర్ చేసుకోవాలి అంటే రిపీటెడ్ ఏవైతే ఇవాళ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అవన్నీ మాత్రం మిస్ అవ్వకుండా పూర్తిగా చదవండి. ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ 8 మార్క్స్, తర్వాత 4 మార్క్స్, తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో నా వాయిస్ అందరికీ క్లియర్ గా ఉన్నట్లయితే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ పెట్టేసేయండి. ఓకే, ఫైన్. ఇస్ ఇట్ క్లియర్? అందరికీ వాయిస్ క్లియర్ గానే ఉంది కదా? సరే అయితే ఓకే, ఫైన్, గుడ్. సో ఇప్పుడు పని చేద్దాం. అన్నిటికన్నా ఫస్ట్ మనం 8 మార్క్స్ తో స్టార్ట్ చేద్దాం రండి. సో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఏ చాప్టర్ నుంచి వస్తాయి అంటే బేసిక్ గా ఓకే, మనకి యాక్చువల్ గా 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి హార్ట్ నుంచి వస్తుంది. సో ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు, నో నీడ్ టు వరీ. మనకి అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఏదైతే ఉన్నదో ఓకే, సో స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ హ్యూమన్ ఫిజియాలజీలో హార్ట్ నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి. స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఇంకా హార్ట్ ఎలా ఫంక్షన్ అవుతున్నది, వర్కింగ్ ఆఫ్ హార్ట్ అన్నమాట. సో 2 క్వశ్చన్స్ వస్తాయి. స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ లో హార్ట్ ఎక్కడ ఉంది, లొకేషన్ అది చెప్తారు. ఓకే, సో అది కాకుండా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఈ సెషన్ ఎండ్ లో అన్నిటికన్నా లాస్ట్ లోని నేను యాక్చువల్ గా మీకు టిప్స్ చెప్పేసేస్తాను. యాక్చువల్ గా మీరు ఈ పర్టికులర్ ఎగ్జామ్ మీరు వెళ్తున్నప్పుడు ఏ విషయాలు మీరు సర్దులో పెట్టుకోవాలి, మీరు ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలన్నది నేను కొన్ని టిప్స్ ఇంకా ట్రిక్స్ చెప్పబోతున్నాను. సో ఎండ్ వరకు చూడండి. సో ఎండ్ లో నేను ఏం చెప్పబోతున్నాను అది పదండి. ద హార్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద థొరాసిక్ క్యావిటీ బిట్వీన్ ద లంగ్స్, స్లైట్లీ టిల్టెడ్ టు ద లెఫ్ట్. కొంచెం లెఫ్ట్ పక్క ఉన్నది. ఓకే, సైజ్ ఆఫ్ అ క్లిన్స్డ్ ఫిస్ట్ అని రాస్తారు. చేంబర్ స్ట్రక్చర్ 4 చేంబర్లు ఉన్నాయి. దాని తర్వాత 2 ఏట్రియా 2 వెంట్రికల్స్ ఉన్నాయని రాస్తారు. దాని తర్వాత యాక్చువల్ గా ఎన్ని వాల్వ్స్ ఉన్నాయి, ఏంటంటే సెప్టా ఉన్నాయి అది రాస్తారు. సెమిల్యునర్ వాల్వ్స్, బైకస్పిడ్, ట్రైకస్పిడ్ వాల్వ్ గురించి రాస్తారు. మస్కులర్ కంపోజిషన్ వచ్చేసి కార్డియాక్ మజిల్స్ ఉంటాయని రాస్తారు. నోడల్ టిష్యూ వచ్చేసి సైనోట్రల్ నోడ్. సో బేసిక్ గా హార్ట్ లో ఉన్న స్ట్రక్చర్ అంతా ఏదైతే ఉన్నదో దాన్ని అంతటిని మీరు మెన్షన్ చేస్తారు. డయాగ్రామ్ వేస్తారు. డయాగ్రామ్ అనేది ఇంపార్టెంట్ ఏ క్వశ్చన్ కైనా. హార్ట్ ది వర్కింగ్ కైనా లేదంటే హార్ట్ ది స్ట్రక్చర్ కైనా. స్ట్రక్చర్ కి అయితే ఇంకా ఇంపార్టెంట్. వర్కింగ్ లోకి వచ్చేసి బేసిక్ గా 4 చేంబర్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ సైనోట్రియల్ నోడ్ నుంచి ఒక యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవుతుంది, అది ఏట్రో వెంట్రికులర్ నోడ్ కి వెళ్తుంది. దాని తర్వాత బండల్ ఆఫ్ ఫిస్ కి వెళ్తుంది. ఇవన్నీ చెప్తారు. దాని తర్వాత మనకి కార్డియక్ సైకిల్ గురించి రాస్తారు. అన్నిటికన్నా ఫస్ట్ ఏట్రియల్ సిస్టోల్, దాని తర్వాత వెంట్రికులర్ సిస్టోల్, దాని తర్వాత వెంట్రికులర్ డయాస్టోల్. ఈ కార్డియక్ సైకిల్ కంప్లీట్ అయింది. హార్ట్ సౌండ్స్ రాస్తారు, లబ్ సౌండ్, డబ్ సౌండ్. ఓకే, దేని వల్ల వస్తున్నదని కార్డియక్ అవుట్పుట్ గురించి రాస్తారు. ఓకే, సో మీకు బేసిక్ గా వర్కింగ్ ఆఫ్ హార్ట్ లోని మీకు యాక్చువల్ గా లేకపోయినా కూడా డయాగ్రామ్, ఇట్ ఈస్ బెటర్ దట్ యూ పుట్ ఇన్ డయాగ్రామ్. ఒక డయాగ్రామ్ మీరు వేసుకున్నారో అంటే సింపుల్, మీకు ఒక రఫ్ డయాగ్రామ్ చాలు. దీనికి అంత మంచి డయాగ్రామ్ రాకపోయినా ఒక రఫ్ డయాగ్రామ్ వేయండి. రఫ్ డయాగ్రామ్ వేసి కనీసం ఏట్రియా ఇంకా వెంట్రికల్స్ ది, పల్మనరీ ఆర్టరీ అయోటాది, ఇంకా ఏవైతే వాల్వ్స్ ఉన్నాయో సెమిల్యూనర్ వాల్వ్స్ ది, ఇంకా ట్రైకస్పిడ్ బైకస్పిడ్ వాల్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి, వీటన్నిటి గురించి కొంచెం లైట్ గా మెన్షన్ చేయండి చాలు. అట్లీస్ట్ మినిమం ఒక డయాగ్రామ్ వేసినట్టు ఉంటది. సో దానివల్ల మీకు మంచిగా మార్క్స్ పడతాయి. ఈవెన్ ఇఫ్ అట్లీస్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక 1 or 2 మార్క్స్ దాదాపు డయాగ్రామ్ కోసం ఉంచుతారు వాళ్ళు ఎప్పుడు. ఓకేనా, ఎప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చిన. సో అందుకే ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దట్ 8 మార్క్స్ క్వశ్చన్ ఎప్పుడైతే వస్తుందో కంపల్సరీగా మీ డయాగ్రామ్ ఒకటి వేయాలి. ఓకే, పదండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్క్రిటరీ సిస్టమ్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి ఎక్స్క్రిటరీ సిస్టమ్ నుంచి వస్తుంది, సర్క్యులేటరీ సిస్టమ్ నుంచి వస్తుంది. ఓకే, అంటే ఏదైతే బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ లేదంటే సర్క్యులేటరీ సిస్టమ్ నుంచి, దాని తర్వాత ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్స్ అండ్ దర్ ఎలిమినేషన్, ఎక్స్క్రిటరీ సిస్టమ్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఎక్స్క్రిటరీ సిస్టమ్ లో వచ్చేసి ఏదైతే స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ ఉందో దానికి సంబంధించి ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఆఫ్ మ్యాన్, స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ అనమాట. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ ఎలా ఉంటుంది, ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఎలా ఉంటుందని. సో బేసిక్ డయాగ్రామ్ ఇది. హ్యూమన్ యూరినరీ సిస్టమ్ ని మొత్తం డయాగ్రామ్ ఇది వేస్తారు. కిడ్నీస్, యూరేటస్, యూరినరీ బ్లాడర్, యూరేథ్రా, ఆర్టరీ, వెయిన్ ఇవన్నీ రాస్తారు. దాని మీద అడ్రినల్ గ్లాండ్ కూడా వేయండి. ఇంపార్టెంట్, మంచి డయాగ్రామ్ ఇది. ఈ లోపల ఉన్న డయాగ్రామ్ కూడా ఒకసారి వేసుకోండి కుదిరితే. ఇవన్నీ ఈజీ డయాగ్రామ్స్, ఈజీగా మీరు వేసుకోవచ్చు. మూడోది డయాగ్రామ్. సో ఈ 3 డయాగ్రామ్ల మీద ఫోకస్ చేయండి. ఎస్పెషల్ గా ఈ డయాగ్రామ్ కి మీకు 1 మార్క్ ఉంటుంది. ఓకే, ఈ డయాగ్రామ్ కి 1 మార్క్ ఉంటుంది, మార్క్స్ ఉంటాయి. ఇంకా ఈ డయాగ్రామ్స్ కి మార్క్ ఉంటుంది. నెఫ్రాన్ కి ఇంకా హోల్ ఆఫ్ ఈ పర్టికులర్ ఈ డయాగ్రామ్ కి. సో
సో కంప్లీట్ యూరినరీ సిస్టమ్ తో డయాగ్రాము, ఇంకా నెఫ్రాన్ డయాగ్రామ్ కంపల్సరీ. టైం ఉంటే ఇది వేయండి, లేకపోతే ఈ 2 డయాగ్రామ్స్ మాత్రం కంపల్సరీ. ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే ఉంటాయంటే కిడ్నీస్ ఉంటాయి, యూరేటర్స్ ఉంటాయి, యూరినరీ బ్లాడర్, యూరేథ్రా ఉంటాయి. ఇవి 4 చెప్తాము. ఓకే. కిడ్నీస్ స్ట్రక్చర్ ఏమిటి, డైమెన్షన్స్ 10 to 12 సెంటీమీటర్ లెంత్, ఇవన్నీ మేము చెప్తాము. హైలం అనే ఒక నాచ్ ఉంటుంది, బీన్ షేప్డ్ స్ట్రక్చర్, రీనల్ పెల్విస్ నుంచి లోపలికి అన్ని వెళ్తాయి. ఓకే. దాని తర్వాత వచ్చేసి మనకి టఫ్ అవుటర్ లేయర్ ఉంటుంది, అవుటర్ కార్టెక్స్, ఇన్నర్ మెడ్యులా ఉంటుంది. దాని తర్వాత ఏదైతే కార్టెక్స్ మెడ్యులాలో మధ్యలో ఉన్న స్పేసెస్ లోకి వస్తుందో దాన్ని కాలమ్స్ ఆఫ్ బర్టీని అంటాము. ఓకే. నెఫ్రాన్ ది స్ట్రక్చర్ చెప్తాము, 2 పార్ట్స్ ఉంటాయి. అన్నిటికన్నా ఫస్ట్ 2 పార్ట్స్ గ్లామరులర్స్, రీనల్ ట్యూబ్యూల్. ఓకే. సో గ్లామరులర్స్ టఫ్ క్యాపిలరీస్, దాని తర్వాత బామన్స్ క్యాప్సూల్ వస్తుంది. దేంట్లోకి అయితే గ్లామరులస్ నెట్వర్క్ ఫామ్ చేసుకుంటుందో వాటి రెండింటిని కలిపి మ్యాల్ఫిజన్ బాడీ లేదంటే రీనల్ కార్పస్కల్ అని అంటాము. దాని తర్వాత రీనల్ ట్యూబ్యూల్ పీసీటీ, డిసిటీ, హెన్లీస్ లోపు కరెక్టింగ్ డక్ట్ గురించి రాస్తారు. కంప్లీట్ డన్. నెఫ్రాన్ లో 2 టైప్స్ ఉంటాయి, కార్టికల్ నెఫ్రాన్స్, జుక్స్టామెడ్యులరీ నెఫ్రాన్స్. అయిపోయింది. సో ఇది బేసిక్ గా విత్ రెస్పెక్ట్ టు యూరిన్. ఇప్పుడు ఎక్స్క్రిటరీ సిస్టమ్ లో రెండో క్వశ్చన్ ఏదైతే మీకు వస్తుందో దట్ ఈస్ ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. అంటే యూరిన్ ఫార్మేషన్ ఎలా జరుగుతున్నది, బేసిక్స్ అన్నమాట. దీంట్లో మూడు భాగాలు వస్తాయి. గ్లామరులర్ ఫిల్టరేషన్, ఒకటి గ్లామరులస్ బామన్స్ క్యాప్సూల్ లో ఉన్న మెంబ్రెయిన్ మధ్య జరుగుతున్నది. దాన్ని మనం అల్ట్రా ఫిల్టరేషన్ అంటాము. సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్, ఏవైతే మన బాడీలోకి కావాలో నీళ్లు, ఎలక్ట్రోలైట్స్ మన బాడీలోకి మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది, దాన్ని రీఅబ్జార్ప్షన్ అంటాం. సిక్రీషన్ ఏదైతే యూరిన్ త్రూగా పంపించాలో ఫిల్టరేట్ త్రూగా, దాన్ని మనం సిక్రీషన్ అంటాం. సో 3 రాస్తారు. ఓకే. 3 భాగాలు ఉన్నాయని రాస్తారు. గ్లామరులర్ ఫిల్టరేషన్ లో ఏం జరుగుతున్నది, ఒక జిఎఫ్ఆర్ గ్యారంటీగా మెన్షన్ చేయండి. ఓకే. జిఎఫ్ఆర్ వచ్చేసి 125 ml/minute మెన్షన్ చేయండి. దాని తర్వాత వచ్చేసి రెగ్యులేషన్ ఎలాగంటే జూక్స్టర్ గ్లామరులర్ అపారటస్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులేట్ చేస్తుందని రాస్తారు. సో ఇది రాయకపోయినా పర్వాలేదు కానీ గ్లామరులర్ ఫిల్టరేషన్ గురించి క్లియర్ గా రాస్తారు. దాని తర్వాత రీఅబ్జార్ప్షన్ లో వచ్చేసి 99% ఆఫ్ ద ఫిల్టరేట్ రీఅబ్జార్బ్ అవుతుంది, 180 లీటర్స్ రీఅబ్జార్ప్షన్ లో. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద అయాన్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయో రీఅబ్జార్బ్ చేయబడతాయి, సిక్రీషన్ లో సిక్రెట్ చేయబడతాయి. దాని తర్వాత ఫంక్షన్ ఆఫ్ ట్యూబుల్స్ కూడా రాయాలి. పీసీటీ లో ఏం జరుగుతున్నది, ఏం రీఅబ్జార్బ్ అవుతున్నది, ఏం సిక్రెట్ అవుతున్నది. హెల్దీ స్లీప్ ఏం రీఅబ్జార్బ్ అవుతున్నది, ఏం సిక్రెట్ అవుతున్నది. డిసెండింగ్ లూప్ లోని వాటర్ లాస్ అవుతుంది, అసెండింగ్ లూప్ లో ఎలక్ట్రోలైట్స్ వదిలేయడం జరుగుతుంది. సో డిసెండింగ్ లూప్ ఆఫ్ ఎన్లే లోని ఏం జరుగుతుందంటే నీళ్లు అనేవి రీఅబ్జార్బ్ అవుతాయి. అసెండింగ్ లూప్ ఆఫ్ ఎన్లే లోని ఓకే వాటర్ ని ఎలా చేయదు కానీ ఎలక్ట్రోలైట్స్ ఎలా చేస్తుంది, ఇవన్నీ రాస్తారు. దాంతో డీసీటీలో కండిషనల్ రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది, ఎక్కువగా యాంటీ డైయూరెటిక్ హార్మోన్ ఆల్డోస్టెరాన్ వల్ల. దాని తర్వాత కరెక్టింగ్ డట్ గురించి రాస్తారు. ఈ డయాగ్రామ్ టైం ఉంటే వేయండి, లేదంటే పర్వాలేదు. కాకపోతే బేసిక్ గా ఈ డయాగ్రామ్ మీరు వేసినట్లయితే దాని అర్థం ఏంటి అంటే మీరు ఆ టాపిక్ తెలుసు అనేసి. సో అంతేం కష్టం కాదు. మీరు చూసుకున్నట్లయితే ఈ గ్లామరులస్ ని ఇంత పర్ఫెక్ట్ గా వేయాలని ఏం లేదు, ఇలా గజ్బి ఇలా 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 వేసేయచ్చు, అదేం పర్వాలేదు గ్లామరులస్ ని. కాకపోతే మిగతావన్నీ కొంచెం మంచి షేప్ వేసి దాన్ని లేబులింగ్ అది చేయండి, బాగుంటది. కరెక్ట్ గా ఫిల్టరేషన్, రీఅబ్జార్ప్షన్, సెక్రీషన్, ఎక్స్క్రీషన్ ని లేబులింగ్ చేయండి, సరిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి లేదు ఫర్ సపోజ్ మీకు ఈ డయాగ్రామ్ గుర్తు లేదు అంటే మీ బుక్ లో ఉన్న డయాగ్రామ్ ఇదే వేసుకోవచ్చు. దిస్ ఇస్ మోర్ ఈజియర్. మీకు ఇక్కడ ఈజీగా ఇలా ఇలా వేసుకొని ఇక్కడ ఏం పోతున్నాయి, ఏం సిక్రెట్ అవుతున్నాయి, ఏం రీఅబ్జార్బ్ అవుతున్నాయి అన్నట్టు కూడా రాసుకోవచ్చు. సో ఇదైనా మీరు వేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఆల్సో బెటర్ ఆప్షన్ అనమాట. కావాలంటే ఈ డయాగ్రామ్ కూడా మీరు వేసుకోవచ్చు, కానీ డయాగ్రామ్ వేయాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి రీప్రొడక్టివ్ సిస్టమ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో రీప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో రీప్రొడక్టివ్ సిస్టమ్ లో వచ్చేసి మనకి దేర్ ఆర్ అ పేర్ ఆఫ్ ఓవరీస్, ఏమిటో ఉంటాయని అడుగుతారు. డిస్క్రైబ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ విత్ లేబుల్ డయాగ్రామ్. సో డయాగ్రామ్ ఉండాలి. పేర్ ఆఫ్ ఓవరీస్, ఓవిడక్ట్స్, యూటెరస్, వెజినా, ఎక్స్టర్నల్ వెజైనా, ఎక్స్టర్నల్ జెనిటేలియా, ఇంకా మ్యామరీ గ్లాండ్స్, ఇవన్నీ వస్తాయి. మ్యామరీ గ్లాండ్స్ కూడా ఇంక్లూడెడ్, రాయాలి, మార్క్స్ ఉంటాయి దానికి. దాని తర్వాత మనకి బేసిక్ ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో అది వేసుకుంటారు, అన్ని కరెక్ట్ గా లేబులింగ్ చేయండి. సో లేబులింగ్ కి మీకు మార్క్స్ ఉంటాయి. ఎప్పుడైతే లేబుల్డ్ డయాగ్రామ్ అని అడిగారో, లేబుల్డ్ డయాగ్రామ్ అడిగినప్పుడు లేబులింగ్ కి మార్క్ ఉంటుంది. వెనెవర్ దే సే లేబుల్డ్ డయాగ్రామ్, ఎప్పుడైనా లేబుల్డ్ డయాగ్రామ్ అన్నారనుకోండి, దాని అర్థం ఏంటంటే లేబులింగ్ అనేది కంపల్సరీ. దానికి మార్క్స్ వేస్తారు వాళ్ళు. మీరు లేబులింగ్ చేయకపోతే మార్క్స్ కట్ చేయడం జరుగుతుంది, అందుకే మీరు లేబులింగ్ చేయాలి. ఓకే. సో ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో మనకి వచ్చేసి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లో మనకి ఓవరీస్ ఉంటాయి. ఓవరీస్ ప్రైమరీ ఫీమేల్ సెక్స్ ఆర్గన్స్, ఇవన్నీ రాస్తారు. దాని తర్వాత ఓవిడక్ట్స్ గురించి రాస్తారు. దాంట్లో యాక్చువల్గా ఏదైతే ఇన్ఫంటిబుల్ ఉందో ఫనల్ పార్ట్, అది యాక్చువల్ గా ఓవరీతో కనెక్ట్ అయి ఉంటుంది, ఓవం ని రిసీవ్ చేసుకుంటుంది. యూట్రస్ గురించి రాస్తారు. ఫీమేల్ ఎక్స్టర్నల్ జెనిటేలియా, మాన్స్ ప్యూబిస్, లేబియా మెజోరా, మైనోరా, హైమెన్, ఇంకా క్లైటోరిస్, ఇవన్నీ గురించి రాస్తారు. లాస్ట్ లో మ్యామరీ గ్లాండ్స్ గురించి రాస్తారు. ఇక్కడ యాక్చువల్ గా మిల్క్ అనేది సెక్రేట్ అవుతుంది, అవన్నీ మీరు బేసిక్ గా రాసుకోవచ్చు. అయిపోయింది. సో దిస్ విత్ రెస్పెక్ట్ టు ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. దీంట్లో ఏం డౌట్స్ ఉన్నాయి కింద కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఏదైనా పర్టికులర్ క్వశ్చన్ మీకు యాక్చువల్ గా ఎక్స్ప్లెనేషన్ కావాలి, క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే
కింద కమెంట్స్ లో పెట్టండి. ఆ పర్టికులర్ క్వశ్చన్స్ కావాలంటే నేను ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు చెప్పేసిస్తాను. ఓకే, ఎక్కడ మీరు చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఎందుకంటే మేల్ ఇంకా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్టిల్ మీ అందరికి ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటే దాని మీద కింద కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఓకే, నేను డెఫినెట్ గా నేను మీకు కుదిరితే ఒక సెపరేట్ గా ఒక సెషన్ చేయడము ఏదో మీకు అర్థమయ్యేటట్టు ఏదో చేయడానికి నేను గ్యారెంటీగా ట్రై చేస్తాను. ఓకే, సో డోంట్ వరీ. నెక్స్ట్ డిస్క్రైబ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనమాట. ఇంకా నెక్స్ట్ అంటే మనకి ఎక్స్క్రిటరీ సిస్టమ్ అయిపోయింది, ఇంకా సర్క్యులేటరీ సిస్టమ్ అయిపోయింది. రిప్రొడక్టివ్ సిస్టమ్ లో 2 క్వశ్చన్లు ఫీమేల్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఈ రెండిట్లో ఏదో ఒకటి గ్యారంటీ. అక్కడ ఆ 4 క్వశ్చన్స్ లోని ఏదో ఒక క్వశ్చన్ గ్యారంటీ. అర్థమైందా? ఓకేనా? సో అక్కడ మనకి హ్యూమన్ ఫిజియాలజీ నుంచి ఒక క్వశ్చన్, అంటే హ్యూమన్ ఫిజియాలజీలో దాదాపు మనకు వచ్చేసి 4 క్వశ్చన్లు వచ్చేసాయి. వర్కింగ్ ఆఫ్ హార్ట్, స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ ఇంకా నెఫ్రాన్, అది కాకుండా ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. 4 క్వశ్చన్లు ఏదో క్వశ్చన్ గ్యారంటీ మనకి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి మేల్ ఇంకా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ. ఐదర్ మేల్ అయినా ఇస్తాడు లేదంటే ఫీమేల్ అయినా ఇస్తాడు. సో ఈ 2 క్వశ్చన్లు ఒక క్వశ్చన్ గ్యారంటీ. ఓకే, అది అన్నమాట. వెయిటేజ్ ఎలా ఉంటుందో చెప్పేస్తున్నాను నేను మీకు. ఒక పేర్ ఆఫ్ టెస్టిస్ ఉంటుంది, ఎపిడాడమిస్, వాసా డిఫరెన్షియా, దాని తర్వాత యురేత్రా, పీనిస్, మేల్ యాక్సెసరీ గ్లాండ్స్. ఓకే, ఈ డయాగ్రామ్ అయినా మీరు వేసుకోండి. డయాగ్రామ్ వేసిన తర్వాత లేబులింగ్ ఇంపార్టెంట్. నేను ముందే చెప్పేస్తున్నాను, లేబులింగ్ మీరు చేయలేదు అంటే కష్టం అవుతుంది. ఏదైనా లేబులింగ్ అనేది ఇంపార్టెంట్, లేబులింగ్ చేయాలి. ఓకే, లేబులింగ్ ఇస్ నెససరీ. అన్ని లేబుల్ చేస్తారు, ఒక్కొక్క పార్ట్ ని క్లియర్ గా లేబుల్ చేస్తారు. లేబుల్ చేసి ఐదర్ మీరు ఏ డయాగ్రామ్ వేసుకోండి, మీకు ఇది ఈజీగా ఉంటే, లేదంటే ఇది ఈజీ అంటే ఇది వేసుకోండి, మీ ఇష్టం. వేసుకొని ఫస్ట్ టెస్టిస్ గురించి రాస్తారు 1 by 1. దాంతో సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ గురించి రాస్తారు. ఓకే, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ గురించి రాస్తారు. దాని తర్వాత ఇంటర్స్టిషియల్ స్పేసెస్ గురించి రాస్తారు. ఓకే, దాని తర్వాత వచ్చేసి యాక్సరీ డట్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్స్టిషియల్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ లీడింగ్ సెల్స్ ఉంటాయి, అవి ఆండ్రోజెన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయని రాస్తారు. యాక్సరీ డట్స్ వచ్చేసి రేటెటెస్టిస్, వాస్ డిఫరెన్షియా, ఎపిడెడమిస్, వాస్ డిఫరెన్స్ ఏం చేస్తున్నాయి, ఇవి యాక్చువల్ గా పాత్వే అనేది క్రియేట్ చేస్తున్నాయి సీమెన్ స్పర్మ్స్ వెళ్ళడానికి. యూరేత్రా వచ్చేసి కామన్ ప్యాసేజ్ ఫర్ స్పర్మ్స్, అదే రిప్రొడక్టివ్ ట్రాక్ట్, అది కాకుండా యూరినోజెనిటల్, అందుకే దీన్ని యూరినోజెనిటల్ ట్రాక్ట్ అంటాం మనం మేల్స్. ఓకేనా, దాని తర్వాత పెయినిస్ ఒకటి వస్తుంది లాస్ట్ లోని, మేల్ ఎక్స్టర్నల్ జెనిటేలియా. ఓకే, లాస్ట్ మేల్ యాక్సెసరీ గ్లాండ్స్, సెమానల్ వెసికల్స్, ప్రాస్టేట్, బల్బో యూరెథ్రల్ గ్లాండ్స్ రాస్తారు. అది సో ఇవన్నీ మీరు రాయాలి, అన్ని ఇంపార్టెంట్. లాస్ట్ థర్డ్, ఇప్పుడు నెక్స్ట్ మనకి వచ్చేసి జెనెటిక్స్ అన్నమాట. సో జెనెటిక్స్ నుంచి మనకి యాక్చువల్ గా ఏం క్వశ్చన్స్ వస్తాయి అంటే బేసిక్ గా మనకి మల్టిపల్ ఎలీల్స్ మీద క్వశ్చన్స్ వస్తుంది. మల్టిపల్ ఎలీల్స్ ని ఏబిఓ బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉందో మనుషుల్లో దాంతో యాక్చువల్ గా డిస్క్రైబ్ చేయండి. మల్టిపల్ ఎలీల్స్ అంటే ఏంటి? ఓకే, మోర్ దాన్ 2 ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఉంటాయి. మనకి 2 ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఉంటాయి, క్యాపిటల్ టీ, స్మాల్ టీ మనం చదువుకున్నాం నార్మల్ గాను. కానీ ఇక్కడ ఏంటంటే మోర్ దాన్ 2 ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ అనమాట. క్యాపిటల్ టీ, స్మాల్ టీ కాకుండా ఇక్కడ మూడు ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ వచ్చేస్తాయి. దట్ ఈస్ ఐఏ, ఐబి, ఇంకా స్మాల్ ఐ. ఇవి రెండు షుగర్స్, గ్లైకోప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, ఇది ప్రొడ్యూస్ చేయదు. ఇవి రెండు గ్లైకోప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, అందుకే ఇవి యాక్చువల్ గా యాంటీజెన్స్ ప్రొడ్యూస్ చేస్తారు అంటారు. ఐఏ అనేది ఏ యాంటీజెన్, బి అనేది బి యాంటీజెన్, ఐ అనేది ఎలాంటి యాంటీజెన్ ని ప్రొడ్యూస్ చేయదు. సో దాన్ని బట్టి మనకి 4 బ్లడ్ గ్రూప్స్ వస్తాయి, ఏబి, ఇంకా ఓ బ్లడ్ గ్రూప్. ఏబి వచ్చేసి యూనివర్సల్ యాక్సెప్టర్, ఓ వచ్చేసి యూనివర్సల్ డోనర్. అదొకటి అన్ని మీరు రాసుకుంటారు. వాటిని జెనెటిక్ బేసిస్ ఏమిటి, ఎలా వాటికి మనం లెక్కలేసాం అంతా ఇక్కడ నేను మీ నోట్స్ క్లియర్ గా ఇచ్చేసాను, మీరు చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే మీకు జెనెటిక్స్ నుంచి అడుగుతారో దట్ ఈస్ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. అంటే ఏవైతే సెక్స్ క్రోమోజోమ్స్ ఉన్నాయో లేదంటే అలోజోమ్స్ ఉన్నాయో, మళ్ళీ ఇప్పుడు ఫీమేల్ అయితే ఎక్స్ఎక్స్, మళ్ళీ XY, ఈ పర్టికులర్ క్రోమోజోమ్స్ ని చూసి దాని నుంచి సెక్స్ ని డిటర్మైన్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ అంటాం. దీంట్లో మనకి మేల్ హెట్రోగామిటీ ఉన్న కండిషన్స్ ఫస్ట్ మాట్లాడుకుంటాం. XX ఎక్సోటైప్ ఇన్సెక్ట్స్ లో సచ్ as బగ్స్, గ్రాస్హోపర్స్, కాక్రోచెస్. ఇక్కడ XX ఎక్సోటైప్, XS అంటే ఫీమేల్, XO మేల్ అన్నమాట. సో దీన్ని మనం మేల్ హెట్రోగామిటీ అంటాం. అది ఓకే. నెక్స్ట్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, ఒకటి X ఉన్నది, ఇంకోటి X లేనిది అన్నమాట. అది ఓకే. నెక్స్ట్ వచ్చేసి XXXY, ఇది ఎక్కువగా హ్యూమన్ బీయింగ్స్ లో చూస్తాము. దాని తర్వాత ఫీమేల్ హెట్రోగామిటీ చూస్తాము, దాన్ని ZO టైప్ ఏదైతే ఉందో, ZO టైపు, ZW టైపు, ఇవన్నీ మనకి బేసిక్ గా చూసుకుంటే సరిపోతుంది అనమాట విత్ రెస్పెక్ట్ టు క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. ఓకే, హ్యూమన్స్ గురించి ఇంకా క్లియర్ గా లాస్ట్ లో ఇచ్చేసి ఉన్నది, మీరు ఇది కూడా ఒకసారి చూసుకోవచ్చు. సో దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు క్రోమోజోమల్ థియరీ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో క్వశ్చన్ ఏదైతే వస్తుందో దట్ ఈస్ క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏమిటి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. సో మనకి దాదాపు 4-5 క్వశ్చన్, ఇంకా 2 క్వశ్చన్లు ఉన్నాయి ఏదైతే రెగ్యులర్ గా అడిగారో. DNA ఫింగర్ ప్రింటింగ్ తో సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ తో సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు.
ఒక్కొక్కసారి లేదా 2 సార్లు అడిగారు అంతే. అందుకే మీరు ఒకసారి ఆ క్వశ్చన్స్ కూడా చూసుకోవాలి, నేను చెప్పేస్తాను. ఇప్పుడు ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్ ఫ్రమ్ ఫాదర్ టు గ్రాండ్ సన్ త్రూ హిస్ డాటర్. సో మనకి ఇలాంటి ప్యాటర్న్ చూస్తాం అనమాట. ఫాదర్ నుంచి డాటర్ కి వెళ్తుంది, డాటర్ నుంచి మళ్ళీ సన్ కి వెళ్తుంది, కొడుకు వెళ్తుంది. సో ఇక్కడ ఒక జెడ్ లాంటి ప్యాటర్న్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని మనం ఏమంటామంటే క్రిస్ క్రాస్ ప్యాటర్న్, లేదంటే జెడ్ క్రిస్ క్రాస్ ప్యాటర్న్. క్రిస్ అయింది, క్రాస్ అయింది, ఇలా వెళ్ళి ఇలా వస్తుంది అనమాట. దాన్ని క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేసి అంటాము. ఓకే, అది. సో క్రిస్ క్రాస్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఎక్సలెంట్ రిసెసివ్ క్యారెక్టర్స్ అనేవి చూపిస్తాయి. ఓకే అని చెప్తాము. అది కాకుండా ఈ యాక్చువల్గా ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్గా అప్పుడప్పుడు జనరేషన్ స్కిప్ చేస్తాయి. ఎక్కువగా మేల్స్ లో ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాయి, ఎందుకంటే మేల్ ఇస్ హెట్రోజై హెమిజైగస్ ఫర్ ఇట్స్ స్టేట్. ఎందుకంటే మేల్ లో మనం చూసుకున్నట్లయితే XY కండిషన్ ఉంటుంది. ఎక్స్ మీద ఎలాంటిదైనాను అది రిసెసివ్ అయినా డామినెంట్ అయినా పూర్తిగా ఎక్స్ప్రెస్ చేస్తుంది మేల్ లో. అందుకు మేల్ ని మనం హెమిజైగస్ అంటాం. ఓకే, ఇదన్నీ మనం జెనెటిక్స్ లో ఆల్రెడీ చదువుకున్నాము. మెండెలియన్ జెనెటిక్స్ లేదంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ లోనే, లేదంటే జెనెటిక్స్ లో చదువుకున్నాం మనం. నెక్స్ట్ క్యారెక్టర్స్ ఆఫ్ ఎక్సలెంట్ ట్రేట్స్ ఏంటి అన్నది రాస్తారు. దాని తర్వాత ఎగ్జాంపుల్ గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా యాక్చువల్ గా జరుగుతుంది అనేది. దీనికోసం నేను ఇక్కడైతే ఎగ్జాంపుల్ తీసుకున్న కలర్ బ్లైండ్నెస్. మీరు హిమోఫీలియా కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. నేను కలర్ బ్లైండ్నెస్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. దీనికి కావాలంటే మీరు ఒకసారి గోత్రు చేసుకోండి. బేసిక్ గా ఒక కలర్ బ్లైండ్నెస్ వాడుకొని చేసి ఇక్కడ ఇలా ఇలా మీరు ఒక ఇది కూడా ఉన్నది చూసుకోండి. ఇక్కడ ఒక ప్రాపర్ గా ఒక పెడిగ్రీ కూడా ఇస్తాను, కావాలంటే మీరు ఇదే ఫాలో కూడా అయిపోవచ్చు. అది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ లో మనకి ఓకే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ని మెగా ప్రాజెక్ట్ అని ఎందుకు అంటాము? ఓకే, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ని మనం మెగా ప్రాజెక్ట్ ఎందుకు అంటున్నాము? అది కాకుండా DNA ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటి, దాని అప్లికేషన్స్ అనేవి మెన్షన్ చేయండి అనేసి ఒక క్వశ్చన్ అడుగుతారు. ఓకే, సో ఈ 2 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ ఫ్రీక్వెంట్, అంత ఫ్రీక్వెంట్ గా అడగలేదు, అంత ఎక్కువ అడగలేదు. కాకపోతే వీటి ఇంపార్టెన్స్ అయితే ఉంది, ఎందుకంటే సడన్ గా అడిగేసినా మళ్ళీ తలనొప్పి అయిపోవచ్చు. కాబట్టి ఒకసారి డెఫినెట్ గా వీటిని ఒకసారి చూసుకొని వెళ్ళండి, వీటి ఆన్సర్స్ ఒకసారి చూసుకొని వెళ్ళండి. అట్లీస్ట్ మీకు వస్తే మీరు రాసేటట్టు. ఓకే, పదండి. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి మీకు ఒక్కొక్క చాప్టర్ నుంచి ఏం వస్తాయో చెప్పేస్తాను, చూసుకోండి. ఓకే, సో డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ నుంచి 3 క్వశ్చన్లు వస్తాయి. డ్రా నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఎల్ఎస్ ఆఫ్ 2 తోటి, దాని తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ లివర్ ఒకటి, దాని తర్వాత డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ స్టమక్. ఓకే, ప్రోటీన్ డైజెషన్ ఎలా జరుగుతుంది స్టమక్ లో దాని గురించి, దాని తర్వాత లివర్ ది ఫంక్షన్ ఏంటి, LS ఆఫ్ 2 ఏంటి. వాటి మూడుతో సంబంధించి LS ఆఫ్ 2 లో అయితే ఓన్లీ డయాగ్రామ్ వేయాలంటే, ఎక్కడైతే ఓన్లీ డయాగ్రామ్ అంటున్నారు నీట్ లేబుల్ డయాగ్రామ్ అనేది మీరు వేస్తారు. సింపుల్. సో సింపుల్ గా ఇదో డయాగ్రామ్ ఉంది, ఇదే మీరు వేసుకోవచ్చు కావాలంటే ప్రాక్టీస్ చేసుకొని. దాని తర్వాత లివర్ ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, ఫంక్షన్స్ పర్ఫార్మ్ చేస్తున్నది, దాని తర్వాత ప్రోటీన్ డైజెషన్ ఎలా అవుతుంది, అన్ని నేను ఇక్కడ క్లియర్ గా ఇచ్చేసాను. ఓకే, సో మీరు ఇది చూసుకోవచ్చు. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ప్రోటీన్ డైజెషన్. ఓకే, ఇది ప్రోటీన్ డైజెషన్ తో సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్ ఇది. అది కాకుండా ఇది లివర్ తో సంబంధించింది. సో చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఏదైతే ఉందో, బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ నుంచి డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటే అస్థమా, ఎంఫిసెమా, దాని తర్వాత ఈ పర్టికులర్ గా ఆక్యుపేషనల్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో అవి. ఓకే, కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్. ఓకే, ఆక్యుపేషనల్ డిజార్డర్స్ లోని ఆస్బెస్టాసిస్, సిలికాసిస్ ఇవన్నీ వస్తాయి మనకి. దాని తర్వాత మేజర్ ట్రాన్స్పోర్ట్ మెకానిజమ్స్ ఆఫ్ CO2 ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తామంటే 3 మెకానిజమ్స్ మనకి. బైకార్బోనేట్స్ గా 70% వెళ్తుంది, దాని తర్వాత ప్లాస్మా, దాని తర్వాత RBCs, కార్బమీను, హీమోగ్లోబిన్ లాగా. హౌ ఇస్ రెస్పిరేటరీ మూవ్మెంట్స్ రెగ్యులేటెడ్ ఇన్ మ్యాన్? రెస్పిరేటరీ మూవ్మెంట్స్ ఎలా రెగ్యులేట్ అవుతాయంటే రెస్పిరేటరీ రిథమ్ సెంటర్, ఇంకా ఏదైతే పాన్స్ లో ఉందో, పాన్స్ లో ఏదైతే న్యూమోటాక్సిక్ సెంటర్ ఉందో వాటి రెండింటి వల్ల రెగ్యులేట్ అవుతుందని రాస్తారు. దాని తర్వాత ప్రాసెస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఇంకా ఎక్స్పిరేషన్ నార్మల్ కండిషన్స్ లో ఎలా జరుగుతుంది, ఎలాంటి టైప్ ఆఫ్ మజిల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, దాని రెండింటితో సంబంధించి నేను ఇక్కడ మీకు ఓకే ఇచ్చేసాను. ఓకే, ఆన్సర్స్ మీరు ఒకసారి కావాలంటే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ అది. సో ఒకసారి గోత్రు చేసుకోండి, అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మస్కులర్ స్కెలెటల్ సిస్టమ్. మస్కులర్ స్కెలెటల్ సిస్టమ్ లోని షార్ట్ నెంబర్ ఆఫ్ రిబ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, ఎలాంటి టైప్స్ ఆఫ్ రిబ్స్ ఉన్నాయి. ఓకే, మనకి 12 pairs ఆఫ్ రిబ్స్ ఉన్నాయి. 10 pairs ఆఫ్ రిబ్స్ ఏవైతే ఉన్నాయో అటాచ్ అయి ఉంటాయి, ట్రూ రిబ్స్. మిగతా 2 రిబ్స్ ఏవైతే ఇందులోని ట్రూ రిబ్స్, వర్టిబ్రో కాండ్రల్ రిబ్స్, ఫాల్స్ రిబ్స్ ఇవన్నీ వస్తాయి మనకి. ఫ్రీ ఫ్లోటింగ్ రిబ్స్ ఒకటి వస్తాయి. ట్రూ రిబ్స్, వర్టిబ్రో కాండ్రల్ రిబ్స్ అండ్ ఫ్రీ ఫ్లోటింగ్ రిబ్స్, 3 టైప్స్ ఆఫ్ రిబ్స్ వస్తాయి. అన్ని చూసుకొని రాస్తారు. స్ట్రక్చర్ ఆఫ్ సినోవియల్ జాయింట్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ నీట్ లేబుల్ డయాగ్రామ్. అంటే డిస్క్రైబ్ చేయాలి స్ట్రక్చర్, అంటే రాయాలి, డయాగ్రామ్ వేయాలి, రెండు చేయాలి. ఓకేనా, మీరు రాయాలి, అది కాకుండా డయాగ్రామ్ వేయడమే కాకుండా దీని గురించి కొంచెం డిస్క్రైబ్ కూడా చేయాలి. ఉట్టి డయాగ్రామ్ వేసి లేబులింగ్ చేస్తే సరిపోదు. నెక్స్ట్ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఒకటే అడిగారు ఇక్కడ, అంతే. సో పెల్విక్ గర్డల్ ది మీరు ఒక నీట్ లేబుల్ డయాగ్రామ్ అనేది రాస్తారు ఇక్కడ.
ఓకే, చూడండి, దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఆఫ్ ద పెల్విక్ గర్డల్. ఓకే, సో పెల్విక్ గర్డల్ ది ఓన్లీ డయాగ్రామ్ చాలు, డయాగ్రామ్ వేసి మీరు లేబుల్ చేస్తారు. సో దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏదైతే 4 మార్క్స్ లో అడిగారు. నెక్స్ట్ వచ్చేసి న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఏదైతే ఉందో దాంట్లో 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. టీఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్ ది డయాగ్రామ్, సినాప్టిక్ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతున్నది, అకౌంట్ ఆఫ్ రెటీన్ ఆఫ్ ది ఐ అంటే విజన్ ఎలా జరుగుతుంది. ఓకే, సో ఇది బేసిక్ గా టీఎస్ ఆఫ్ స్పైనల్ కార్డ్ ది ట్రాన్స్ఫర్ సెక్షన్. దాని తర్వాత సినాప్టిక్ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతున్నది. ఓకే, ఎలా యాక్చువల్ గా ప్రీ సినాప్టిక్ ఇంకా పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్ ఒక దగ్గర ఒక సినాప్టిక్ క్లెఫ్ట్ అనేది ఫామ్ అవుతున్నది, ఎస్టైల్ కోలిన్ అనేది రిలీజ్ అవుతున్నది, యాక్షన్ పొటెన్షియల్ ఎలా జనరేట్ అవుతున్నది, ఇవన్నీ ఒకసారి చూసుకోండి సరిపోతుంది. దాని తర్వాత ఈ డయాగ్రామ్ అనేది తెలుసుకోండి. డయాగ్రామ్ వేస్తే మీకు ఎక్కువ కరెక్ట్ గా మార్క్స్ పడిపోతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి రెటీనా గురించి డిస్క్రైబ్ చేస్తారు. రెటినాలో ఎలాంటి టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, రాడ్ సెల్స్ ఉంటాయి దాంట్లోని. ఓకే, రెటీనాలో ఎక్కువగా రాడ్ సెల్స్ ఉంటాయి. ఓకే, రాడ్ ఇంకా కోన్ సెల్స్. దీంట్లో రాడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఆ రాడ్ సెల్స్ డిమ్ లైట్ లో హెల్ప్ చేస్తాయి. కోన్ సెల్స్ వచ్చేసి బ్రైట్ లైట్ లో హెల్ప్ చేస్తాయి. ఫోటాపిక్ విజన్ రాడ్ సెల్స్, స్కోటాపిక్ విజన్ రాడ్ సెల్స్, ఫోటాపిక్ విజన్ కోన్ సెల్స్. ఫోటాపిక్ అంటే డే లైట్ విజన్ అన్నమాట, మంచి లైట్ లో ఉన్నప్పుడు కోన్స్ హెల్ప్ చేస్తాయి. రాడ్స్ అనేవి డిమ్ లైట్ లో హెల్ప్ చేస్తాయి. ఓకే, పదండి. నెక్స్ట్ వచ్చేసి ఎండోక్రైన్ సిస్టమ్. ఎండోక్రైన్ సిస్టమ్ లో వచ్చేసి మనకి ఎడిసన్ డిసీజ్ ఇంకా కుషింగ్ సిండ్రోమ్ మీద మనకి యాక్చువల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాడు. అది కాకుండా హైపోథైరాయిడిజం ఇంకా హైపర్ థైరాయిడిజం ఎలా ఎఫెక్ట్ చేయొచ్చు అని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఈ 2 క్వశ్చన్లు ఎక్కువగా ఎండోక్రైన్ సిస్టమ్ నుంచి అడుగుతాడు మీకు 4 మార్క్స్ కోసం. ఓకే, సో సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఆఫ్ ఎడిసన్ డిసీజ్ ఇంకా కుషింగ్ డిసీజ్ ఇచ్చాను. హైపోథైరాయిడిజం హైపర్ థైరాయిడిజం సిమ్టమ్స్ ఏమిటో కూడా ఇచ్చాను. ఒకసారి రిఫర్ చేసుకోండి, మీ ఆన్సర్ మీరు చదువుకోండి. దాని తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ లోకి వచ్చేసి మనకి రైట్ బి సెల్స్ మీద ఒక నోట్ రాయాలి, లేదంటే హెచ్ఐవి ఎలా మల్టిప్లై అయ్యి ఎయిడ్స్ చేస్తున్నది, ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిస్ అంటే ఏమిటి అంటే తెలుసు కదా, ఆర్హెచ్ పాజిటివ్ ఫాదర్ ఇంకా ఆర్హెచ్ పాజిటివ్ మదర్ తో పెళ్లి చేసుకుంటే ఎవరైతే బిడ్డ పుడతాడో ఆర్హెచ్ పాజిటివ్ అయితే దట్ ఫస్ట్ డెలివరీలో ప్రాబ్లం ఉంది కానీ సెకండ్ డెలివరీలో ప్రాబ్లం అవ్వచ్చు, ద బేబీ కెన్ డై. దాని హిమోలైటిక్ డిసీజ్ ఆఫ్ న్యూ బార్న్ లేదంటే ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిస్ అనేసి అంటాము. దాని తర్వాత రైట్ షార్ట్ నోట్ ఆన్ ఇమ్యూనోగ్లోబులిన్స్. ఇమ్యూనోగ్లోబులిన్స్ మీద చిన్న ఒక షార్ట్ నోట్ రాయండి అని ఒక క్వశ్చన్ వస్తుంది. దాని తర్వాత ఎస్టీడీస్ అంటే ఏమిటి, 3 STDs చెప్పండి, వాటి పాజిటివ్ ఆర్గనిజమ్స్ చెప్పండి. మెయిన్ హెచ్ఐవి ఒకటి వచ్చింది, దాని తర్వాత హెపటైటిస్ బి వచ్చింది, గొనోరియా ఒకటి వచ్చింది, మీకు సిఫిలిస్ వచ్చింది, వాట్స్ వచ్చింది. వీటన్నిటిలో మీరు ఏదో ఒకటి రాసుకోవచ్చు, మీ ఇష్టం. దాని తర్వాత ఇవన్నీ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటే యాంటీబాడీస్ గురించి అడుగుతున్నారు. దాని తర్వాత వేరియస్ టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ ఆఫ్ ఇన్నెట్ ఇమ్యూనిటీ. బ్యారియర్స్ ఆఫ్ ఇన్నెట్ ఇమ్యూనిటీ అంటే ఫస్ట్ ఫిజియలాజికల్ బ్యారియర్స్, దాని తర్వాత కెమికల్ బ్యారియర్స్ అవన్నీ వస్తాయి. సెల్యులర్ బ్యారియర్స్ అన్ని టైప్స్ వస్తాయి, చూస్తారు. బి సెల్స్ గురించి రాస్తారు, ఎయిడ్స్ గురించి రాస్తారు. ఎయిడ్స్ ఎలా యాక్చువల్ గా బాడీలో దాని ప్యాథోజెన్సిస్ ఏంటో రాస్తారు. ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిస్ గురించి రాస్తారు. యాంటీబాడీస్ గురించి రాస్తారు. దాని తర్వాత సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఇమ్యూన్ సిస్టమ్ లోని ఫిజికల్ బ్యారియర్, ఫిజియలాజికల్ బ్యారియర్, సెల్యులర్ బ్యారియర్స్, 3 టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ వస్తాయి. ఇన్నెట్ ఇమ్యూనిటీ. సో చూసుకోండి సార్. జెనెటిక్స్ లో వచ్చేసి ఎందుకంటే మనకి 8 మార్క్స్ క్వశ్చన్ వస్తున్నది కాబట్టి 4 మార్క్స్ లో హౌ ఇస్ సెక్స్ డిటర్మిన్ హ్యూమన్ బీయింగ్స్ అంటే క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉందో, క్రోమోజోమల్ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉందో దాంట్లోనే ఒక భాగం అనుకోండి అనమాట, దీన్ని రాసేసేయండి. నెక్స్ట్ దాంట్లో ఏదైతే ఎక్స్ఎక్స్ ఎక్స్వై ఉన్నదో, ఎక్స్ఎక్స్ ఎక్స్వై టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఏదైతే ఉన్నదో ఈ టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ గురించి మీరు రాయాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ ఎవల్యూషన్ అంటే ఎవల్యూషన్ అన్నమాట బేసిక్ గా. దేంట్లో అయితే మీకు చాలా మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతారు, అప్పుడప్పుడు 2 క్వశ్చన్లు కూడా అడుగుతారు. డిస్టింగ్విష్ బిట్వీన్ హోమోలాగస్ అండ్ ఎనలాగస్ ఆర్గన్స్, జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే ఏంటి, ఫౌండర్ ఎఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పండి. డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ అంటే ఏంటి, ఇండస్ట్రియల్ మెలనిజం ని ఎగ్జాంపుల్ గా ఇచ్చేసి చెప్పండి. దాని తర్వాత అదే బిస్టన్ బెటిలేరి ఏదైతే మోత్ ఉన్నదో దాన్ని వాడుకొని. దాని తర్వాత షార్ట్ నోట్ న్యూ డార్వినిజం మీద, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ సెలెక్షన్ ఎవల్యూషన్, థియరీ ఆఫ్ మ్యూటేషన్స్, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో దీని గురించి క్లియర్ గా రాస్తారు. యూనోథెరా లామార్కియా మీద హ్యూగో డి రీస్ చేశారు, మ్యూటేషన్ థియరీ రాస్తారు. సో హోమోలాగస్ ఇంకా ఎనలాగస్ ఆర్గన్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి, హోమోలాగస్ ఆర్గన్ స్ట్రక్చర్ సేమ్ స్ట్రక్చర్ డిఫరెంట్ ఫంక్షన్, ఎనలాగస్ డిఫరెంట్ స్ట్రక్చర్ సేమ్ ఫంక్షన్ అని రాస్తారు. యాన్సిస్టర్స్ అనేది సేమ్ ఉంటారు హోమోలాగస్ లో, యాన్సిస్టర్స్ డిఫరెంట్ గా ఉంటారు ఎనలాగస్ లో. దాని తర్వాత వచ్చేసి జెనెటిక్ డ్రిఫ్ట్ గురించి రాస్తారు. ఇండస్ట్రియల్ మెలనిజం లోని యాక్చువల్ గా ఏం జరుగుతున్నది అన్నది రాసి న్యాచురల్ సెలక్షన్ ఇలా జరుగుతున్నది అని ప్రూవ్ చేస్తారు. దాని తర్వాత నియో డార్వినిజం గురించి రాస్తారు. మోడర్న్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అని కూడా అంటారు దీన్ని. వేరే వేరే సైంటిస్టులు బోల్డ్ మంది వచ్చి కలిపి ఈ థియరీని యాక్చువల్ గా ఒక థియరీ కింద తీయడం జరిగింది. దాని తర్వాత న్యాచురల్ సెలక్షన్, ఓకే, 3 టైప్స్ ఉంటుంది. స్టెబిలైజింగ్ సెలక్షన్, ఓకే, డైరెక్షనల్, డిసెప్షనల్. మనం చదువుకుంటాం గ్రాఫ్లు, దాంట్లో వస్తుంది ఇది, ఇగో చూడండి. సో దిస్ ఇస్ డైరెక్షనల్, దిస్ ఇస్ ఇది ఇది డిస్రప్టివ్, ఇది ఓకే ఒక డైరెక్షన్ అవుతుంది, డైరెక్షనల్ ఇది స్టెబిలైజింగ్ ఇది.
పదండి. నెక్స్ట్ వచ్చేసి అప్లైడ్ బయాలజీ నుంచి మీకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, 4 మార్క్స్ వి. దట్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఏంటి, ఓకే, ఏవియన్ ఫ్లూ గురించి రాయండి, ఎంఆర్ఐ ది ప్రాసెస్ ఏమిటి, ఇండైరెక్ట్ ఎలీజా ది ప్రాసెస్ ఏమిటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్ ఇంక ఇంటర్వెల్స్ ఉంటాయి కదా ఈసీజీలో, అది ఏమిటి, పీక్యూఆర్ఎస్ టీ వేవ్. ఓకే, పీ వేవ్ అంటే ఏంటి, క్యూఆర్ఎస్ అంటే ఏంటి, టీ అంటే ఏంటి, అది. దాని తర్వాత క్యాన్సర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్సినోమాస్, సార్కోమాస్. కార్సినోమాస్ అంటే ఎపిథీలియల్ సెల్స్ ది, దాని తర్వాత సార్కోమా అంటే బోన్ ది, మైలోమా అంటే ప్లాస్మా సెల్స్ ది, ల్యూకేమియా అంటే బ్లడ్ సెల్స్ ది, లింఫోమా అంటే ఇమ్యూన్ సిస్టమ్ ది. మిక్స్ టైప్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో 5 మేజర్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ చూసుకుంటారు. ఏవియన్ బ్లడ్ ఫ్లూ ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే H5N1 వైరస్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద కాజేటివ్ ఆర్గానిజం అని చెప్తారు. ఓకే, దాని గురించి దాన్ని స్వైన్ ఫ్లూ, డాగ్ ఫ్లూ, హార్స్ ఫ్లూ అని కూడా అంటారు, రాసుకుంటారు. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ మెన్షన్ చేస్తారు. ఎంఆర్ఐ గురించి రాస్తారు, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ గురించి, ఎలా దాన్ని వాడతారో వేరే వేరే ఎక్కడైతే ఎక్స్రే పనిచేయదో అక్కడ ఎంఆర్ఐ చాలా బాగా పనిచేస్తుంది. ఎక్స్రే చాలా ఇంటర్నల్ టిష్యూస్ వరకు పూర్తిగా చూడలేదు, ఎంఆర్ఐ పూర్తిగా ఒక్కొక్క ఇంటర్నల్ టిష్యూ వెళ్ళి ఫోటో తీసుకొని మరి ఇస్తుంది. సో అందుకే ఎంఆర్ఐ బికమ్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎలైజైడ్ మెథడ్ రాస్తారు, అయిపోతుంది. యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షన్ అన్నమాట. సో దాని తర్వాత ఈసీజీలో డిఫరెంట్ వేవ్స్ ఉన్నాయి. పీ వేవ్ అంటే ఏంటి, ఏట్రియల్ డీపోలరైజేషన్. క్యూఆర్ఎస్ వేవ్ అంటే వెంట్రికులర్ డీపోలరైజేషన్. ఎస్టీ అంటే రిలాక్సేషన్ అనమాట, టీ వేవ్ వెంట్రికులర్ రిలాక్సేషన్. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ లాస్ట్ లో నేను మీకు ఏం చెప్దాం అనుకున్నానంటే, లాస్ట్ ఇయర్ జువాలజీ సెకండ్ ఇయర్ పేపర్ లోని మీకు ఇన్సులిన్ గురించి కొత్తగా అడగడం జరిగింది. ఓకే, సో రైట్ అ బ్రీఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇన్సులిన్. ఇన్సులిన్ ది స్ట్రక్చర్ బ్రీఫ్ గా రాయండి అనేసి. సో ఇన్సులిన్ వచ్చేసి ఏమిటి మనకి, ఇట్స్ అ హార్మోన్ అనమాట, పెప్టైడ్ హార్మోన్. దాంట్లో 51 అమైనో యాసిడ్స్ ఉంటాయి, 2 పెప్టైడ్ చైన్స్ అని ఉంటాయి. పెప్టైడ్ చైన్ ఏ, పెప్టైడ్ చైన్ బి, పాలిపెప్టైడ్ ఏ, పాలిపెప్టైడ్ బి అంటాం. ఓకే, దీని గురించి రాస్తారు అది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్వశ్చన్ ఏదైతే రీసెంట్ గా అడిగారో దట్ ఈస్ ఓకే, కంపేర్ పిట్యూటరీ డ్వార్ఫిజం ఇంకా థైరాయిడ్ డ్వార్ఫిజం అనమాట. దాంట్లో సిమిలారిటీస్ డిసిమిలారిటీస్ చెప్పండి. పిట్యూటరీ డ్వార్ఫిజం దేని వల్ల వస్తున్నది, గ్రోత్ హార్మోన్ తక్కువ అవడం వల్ల. పిట్యూటరీ హార్మోన్ తక్కువ పిట్యూటరీ నుంచి గ్రోత్ హార్మోన్స్ తక్కువ రిలీజ్ అవడం వల్ల అవుతున్నది. ఓకే, నెక్స్ట్ థైరాయిడ్ డ్వార్ఫిజం ఎందుకు వస్తున్నది అంటే థైరాయిడ్ హార్మోన్ తక్కువ ప్రొడ్యూస్ అవడం. సో ఈ 2-3 ఎగ్జాంపుల్ సిమిలారిటీస్ డిఫరెన్సెస్ రాస్తారు, అయిపోతుంది. నెక్స్ట్ మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకోవాలి. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒక లిస్ట్ అనేది నేను మీకు అందరికీ ఇచ్చేస్తున్నాను. ఈ లిస్ట్ లో ఉన్న క్వశ్చన్స్ మాత్రం మీరు మిస్ అవ్వకండి, చాలా ఎక్కువ రిపీట్ అయ్యాయి ఒక చాప్టర్ నుంచి. అన్నిటికన్నా ఫస్ట్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ నుంచి చూడండి, చాలా ఫాస్ట్ గా మనం వెళ్ళిపోతున్నాం. క్లియర్ గా వినండి. ఈ పీడిఎఫ్ అనేది నేను మీకు ఎలాగో టెలిగ్రామ్ లోని ఈ సెషన్ ప్రింట్ కామెంట్స్ లో ఇచ్చేస్తాను, చూసుకోవచ్చు. నేమ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలవరీ గ్లాండ్స్ ఇన్ మ్యాన్ అండ్ దర్ లొకేషన్. పారటిడ్ గ్లాండ్, సబ్ మాండిబులర్, సబ్లింగ్వల్ గ్లాండ్. పారటిడ్ గ్లాండ్ మనకి ఇక్కడ ఉంటుంది, సబ్ మాండిబులర్ మాండిబుల్ కింద, మాండిబుల్ జస్ట్ కింద నెట్ పక్క ఉంటుంది. సబ్లింగ్వల్ అంటే మన నాలిక్ కింద ఉంటుంది. అది రాస్తారు, దాని లొకేషన్ రాస్తారు, అది ఎలాంటి టైప్ ఆఫ్ ఎంజైమ్ లేదంటే ఏం రిలీజ్ చేస్తుంది అన్నది కూడా కుదిరితే రాయండి. ఓకే, కుదిరితే దాని డక్ట్స్ రాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏవైతే డక్ట్స్ ఉన్నాయి, స్టెన్స్ అండ్ డక్ట్, ఓకే, అవన్నీ రాస్తారు. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపిల్లే. మెయిన్ గాను 3 టైప్స్ ఆఫ్ పాపిల్లే ఉన్నాయి. ఓకే, ఫిలిఫార్మ్, ఫంజిఫార్మ్, సర్కంవాలిడ్ పాపిల్లే, 3 గురించి రాస్తారు. ఖైమ్ అంటే ఏంటి, ఖైమ్ అంటే ఏదైతే పొట్టలో స్టొమక్ యాసిడ్, పెప్సిన్ ఏవైతే ఎంజైమ్స్ ఉన్నాయి, గ్యాస్ట్రిక్ జ్యూస్ తర్వాత గ్యాస్ట్రిక్ జ్యూస్ తోటి ఫుడ్ మిక్స్ అయిన తర్వాత ఏదైతే ఉంటుందో దాన్ని ఖైమ్ అంటాం అనమాట. ఓకే, సో ఇది డైజెషన్ అండ్ అబ్సార్ప్షన్ తో సంబంధించి. బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. క్లోరైడ్ షిఫ్ట్ అంటే ఏంటి, దీన్ని మనం హ్యాంబర్గర్ ఫినామినా అని కూడా అంటాం. ఓకే, హ్యాంబర్గర్ ఫినామినా ఇది యాక్చువల్ గా కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ లో వస్తుంది. మీకు కార్బన్ డైఆక్సైడ్ టిష్యూస్ నుంచి ఎప్పుడైతే ఆల్వియోలర్ సర్ఫేస్ వరకు వెళ్తున్నదో బయటకు వెళ్ళడానికి, అందులో వస్తుంది మీకు బైకార్బోనేట్స్ త్రూగా. నెక్స్ట్ వచ్చేసి 2 ఆక్యుపేషనల్ రెస్పిరేటరీ డిజార్డర్ మెన్షన్ చేయండి, వాటి కాజెస్. సో కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ ఎందుకు అవుతున్నది, పొల్యూషన్ వల్ల, కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ ఉండడం వల్ల. అస్తమా ఎందుకు అవుతున్నది, బ్రాంకియోల్స్ ఇన్ఫ్లమేట్ అవడం వల్ల, ఇన్ఫ్లమేషన్ అవుతున్నది, అందుకు స్వెల్లింగ్ అవుతున్నది బ్రాంకియోల్స్ లో. దాని తర్వాత వచ్చేసి మనకి లెటర్స్ ఏ ఎంఫిసెమాల్ ఏమవుతున్నది అంటే ఇలాస్టిసిటీ పోతున్నది ఆల్వియోలర్ వాల్. సో బ్రీతింగ్ అనేది సరిగా జరగట్లేదు, స్మోకింగ్ వల్ల అవుతున్నది, ఇవన్నీ రాస్తారు. నెక్స్ట్ వచ్చేసి బాడీ ఫ్లూయిడ్, ఆస్తమా అనేది ఎలర్జీస్ వల్ల వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ అయిన తర్వాత బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్ లో కార్డియాక్ సైకిల్ అంటే ఏంటి, కార్డియాక్ అవుట్పుట్ అంటే ఏంటి. కార్డియాక్ సైకిల్ అంటే ఏదైతే రిథమిక్ ఈవెంట్స్ జరుగుతాయో, ఓకే, ఇన్ సైక్లికల్ మేనర్ గా ఏదైతే రిథమిక్ ఈవెంట్స్ జరుగుతాయో, అంటే ఏట్రియల్ డీపోలరైజేషన్, వెంటికులర్ డీపోలరైజేషన్, ఇంకా జాయింట్ డయాస్ట్రోల్ ఏదైతే జరుగుతుందో దాని గురించి రాస్తారు. కార్డియాక్ అవుట్పుట్ అంటే హార్ట్ బీట్ రేట్ అంటే స్ట్రోక్ వాల్యూమ్ ని కార్డియాక్ అవుట్పుట్ అంటాం. 5040 ml లేదంటే 5000 ml, 5 లీటర్స్ అనమాట దాని వాల్యూ. ఎస్ఏ నోడ్ మనం పేస్ మేకర్ అంటాం, ఎందుకంటే ఇదే యాక్చువల్ గా ఆన్ ఇట్స్ ఓన్ యాక్షన్ పొటెన్షియల్స్ ని జనరేట్ చేస్తూ ఉంటుంది. సో ఇట్స్
అందుకే దాన్ని మన హార్ట్ ని మయోజెనిక్ అని కూడా అంటాం. అది దాని పని అది చూసుకుంటుంది, పెద్దగా యాక్చువల్ గా వెయిట్ చేయదు బ్రెయిన్ దగ్గర నుంచి. నెక్స్ట్ ఎక్స్క్రిటరీ ప్రొడక్ట్స్ నుంచి మీకు గ్లోమరులార్ ఫిల్టరేషన్ అంటే ఏమిటి, కాలమ్స్ ఆఫ్ బర్టీని అంటే ఏమిటి, గ్లోమరులార్ ఫిల్టరేషన్ లో ఏం జరుగుతున్నది, బోల్డ్ అంతా ఏదైతే బ్లడ్ ఉన్నదో బ్లడ్ వచ్చి బోల్డ్ అంతా ఫిల్టరేషన్ చేసి బౌమెన్స్ క్యాప్సుల్ బోల్డ్ అంతా వచ్చేస్తున్నది ఫ్లూయిడ్. అందులో యాక్చువల్ గా బ్లడ్ లో ఉన్న పెద్ద పెద్ద ప్రోటీన్స్, బ్లడ్ లో ఉన్న ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఆర్బిసి అవన్నీ యాక్చువల్ గా బ్లడ్ లోనే ఉండిపోతాయి. ఓన్లీ కొన్ని కొన్ని యూరియా అక్కర్లేని వేస్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో బౌమెన్స్ క్యాప్సుల్ లోకి వచ్చేస్తాయి. కాలమ్స్ ఆఫ్ బర్టీని అంటే ఏదైతే రీనల్ కార్టెక్స్ ది చిన్న చిన్న కాలమ్స్ మెడిల్లాలోకి వెళ్తున్నాయి వాటిని కాలమ్స్ ఆఫ్ బర్టీని అంటాం. జుక్స్టా గ్లోమరులర్ అపారటస్ ఏదైతే ఉన్నదో డిసిటి సెల్స్ ఇంకా పెరిట్యూబులర్ క్యాపిలరీస్ ఏవైతే సెల్స్ ఉన్నాయో ఆ రెండు కలిపి ఫార్మ్ చేస్తాయి డిసిటి డక్ట్ ఏదైతే ఉందో డిస్టల్ కాన్వల్యూటెడ్ ట్యూబ్. ఓకే, దాంట్లోని ఇప్పుడు ఈ జూస్టల్ గ్లోమరులర్ అపారటస్ మన గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ నోట్ మెన్షన్ చేస్తుంది, రెనిన్ రిలీజ్ చేస్తుంది. అది కాకుండా ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ కూడా రిలీజ్ చేస్తుంది, దాని గురించి కూడా రాస్తారు. దాని తర్వాత గ్లోమరులర్ ఫిల్టరేషన్ ఆల్రెడీ రాశాను, సో దక్కర్లేదు. ఓకే, దాని తర్వాత డిఫైన్ ద టర్మ్స్ అబ్జార్ప్షన్ అండ్ అసిమిలేషన్. అబ్జార్ప్షన్ అంటే ఏంటి, అసిమిలేషన్ అంటే ఏంటి. అబ్జార్ప్షన్ అంటే బాడీలో అంటే అబ్జార్బ్ అవ్వడం, తీసుకోవడం ఎక్కడి నుంచి. అసిమిలేషన్ అంటే దాన్ని యాక్చువల్ గా యూటిలైజ్ చేయడం. సో రాస్తారు. మస్కులోస్కెలటల్ సిస్టమ్ లో వచ్చేసి వాట్ ఈస్ ఆల్ ఆర్ నన్ ప్రిన్సిపల్, డిఫరెన్స్ బిట్వీన్ యాక్టిన్ ఇంకా మయోసిన్ ఏమిటి, రెడ్ మజిల్ ఇంకా వైట్ మజిల్ ఫైబర్స్ లో డిఫరెన్స్ ఏంటి. రెడ్ మజిల్ ఫైబర్ లో మయోగ్లోబిన్ ఎక్కువ ఉంటుంది, యాక్టిన్ ఇంకా మయోసిన్ లో అంటే యాక్టిన్ థిన్ ఫిలమెంట్ లో మయోసిన్ థిక్ ఫిలమెంట్ లో ఉంటుంది. ఇవన్నీ రాస్తారు. దాని తర్వాత ఐసోట్రోపిక్ బ్యాండ్ యాక్టిన్, అనిసోట్రోపిక్ బ్యాండ్ మయోసిన్ ఫార్మ్ చేస్తుంది. నేమ్ ద మజిల్స్ దట్ హెల్ప్ ఇన్ నార్మల్ బ్రీతింగ్ మూవ్మెంట్స్. మనకి ఏవైతే డయాఫ్రామ్ తో సంబంధించిన మజిల్స్, స్క్రీనింగ్ మజిల్స్, ఇంటర్ కోస్టల్ మజిల్స్, ఇవి రెండు హెల్ప్ చేస్తున్నాయి. ఇంటర్ కోస్టల్ మజిల్స్ రిబ్స్ మధ్యలో ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంటర్నల్ ఇంటర్ కోస్టల్, ఎక్స్టర్నల్ ఇంటర్ కోస్టల్ మజిల్స్ అన్నమాట. దాని తర్వాత ట్రయాడ్ సిస్టమ్ అంటే ఏమిటి, కీ స్టోన్ బోన్ ఏమిటి, క్రేనియంది ఎక్కడ ఉన్నది, టూ డిఫరెన్సెస్ బిట్వీన్ అరోబిక్ ఇంకా అనరోబిక్ మజిల్స్ ఏమిటి, ఇవన్నీ మీరు మెన్షన్ చేస్తారు. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అన్ని చదువుకోవాలి. న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లో క్రేనియల్ మెనింజెస్ ఏమిటి పేర్లు చెప్పండి, ఏవైతే బ్రెయిన్ ని కవర్ చేస్తున్నాయో అవి. దాని తర్వాత రెండు క్రేనియల్ ఫ్యూచర్స్ వాటి లొకేషన్స్ చెప్పండి. ఆర్బర్ విటే అంటే ఏమిటి, ఆర్గన్ ఆఫ్ కార్టీ అంటే ఏమిటి. ఆర్గన్ ఆఫ్ కార్టీ మన దేంట్లో చూస్తాం, మన ఇయర్ లో చూస్తాం, అవునా కాదు. ఆర్గన్ ఆఫ్ కార్టీ కాక్లియాలో చూస్తాం మనం. దాని తర్వాత వచ్చేసి దట్ ఈస్ ద ఆర్గన్ ఫర్ సెన్సింగ్ ద సౌండ్ అన్నమాట. ఓకే, పదండి. మన సౌండ్ ఏదైతే ఉందో కాక్లియాలోని యాక్చువల్ గా ఆర్గన్ ఆఫ్ కార్టీ వచ్చేసి మనకి ఇన్నర్ ఇయర్ లో ఉంటుంది. సో దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ఇన్నర్ ఇయర్. ఓకే, ఇన్నర్ ఇయర్ అది ఇంపార్టెంట్, అది రాస్తారు. అది దేంట్లో హెల్ప్ చేస్తున్నదో రాస్తారు. కార్పస్ క్యాలోజమ్, కాంకే, దాని తర్వాత రాడ్స్ ఇంకా కోన్స్ ఎలా ఒకదానికి ఒకటి డిఫరెన్స్ ఉంది కెమికల్ గా, ఫంక్షనల్ గా. ఫంక్షనల్ గా చూసుకున్నట్లయితే రాడ్స్ వచ్చేసి డిమ్ లైట్ విజన్, కోన్స్ వచ్చేసి డే లైట్ విజన్. కెమికల్ గా వచ్చేసి రాడ్స్ లో రొడాప్సిన్ ఉంటుంది, కోన్స్ లో అయోడాప్సిన్, వేరే వేరే కాంపౌండ్స్ ఉంటాయి. వైజ్ సింపథెటిక్ డివిజన్ కాల్డ్ ద థొరాకో లుంబార్ డివిజన్, ఎందుకంటే థొరాకో లుంబార్ ఏరియాలో సింపథెటిక్ డివిజన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అదొకటి చూసుకుంటారు. దాని తర్వాత ఎండోక్రైన్ సిస్టమ్ లో వచ్చేసి డిస్టింగ్విష్ బిట్వీన్ డయాబెటీస్ ఇన్సిపిడస్ ఇంకా డయాబెటీస్ మెలిటస్. డయాబెటిస్ ఇన్సిపిడస్ వచ్చేసి యాంటీ డైరెటిక్ హార్మోన్ తక్కువ అవడం వల్ల వస్తుంది. డయాబెటీస్ మెలిటస్ వచ్చేసి ఇన్సులిన్ వల్ల వస్తుంది, ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ తక్కువ అవడం వల్ల. దాని తర్వాత నేమ్ ద గ్లాండ్ దట్ ఇంక్రీజెస్ ద సైజ్ డ్యూరింగ్, ఎక్కువగా డెఫిషియన్సీ ఆఫ్ ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్లే వస్తుంది డయాబెటీస్ మెలిటస్. నేమ్ ద గ్లాండ్ దట్ ఇంక్రీజెస్ ఇన్ సైజ్ డ్యూరింగ్ చైల్డ్హుడ్ అండ్ డిక్రీజెస్ ఇన్ సైజ్ డ్యూరింగ్ అడల్ట్హుడ్. చైల్డ్హుడ్ లో దాని సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతున్నది, పెద్ద అవుతుంటే దాని సైజ్ పెద్ద అయిపోతున్నది. ఇదే మనకు వచ్చేసి ఎక్కువగా థైమస్ గ్లాండ్ అన్నమాట. ఓకే, వాట్ ఇంపార్టెంట్ రోల్ డస్ ఇట్ ప్లే ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. మనకి ఏదైతే టీ లింఫోసైట్స్ ది మెచ్యురేషన్ ఉన్నదో థైమస్ లోనే జరుగుతుంది. సో ఇది దే ఆర్ బేసికలీ టాకింగ్ అబౌట్ థైమస్ అన్నమాట. ఓకే, అది నేమ్ వాట్ ఈస్ ఎరిథ్రోపాయిటిన్, వాట్ ఈస్ ఇట్స్ ఫంక్షన్, నేను ఆల్రెడీ చెప్పేసాను మీకు ఎరిథ్రోపాయిటిన్ గురించి ఇందాకలే. ఓకే, ఎరిథ్రోపాయిసిస్ చేపించాం, కిడ్నీలో ఉన్న జేజీఏ సెల్స్ నుంచి రిలీజ్ అవుతుంది. ఎరిథ్రోపాయిసిస్ లేదంటే ఆర్బీసీ ప్రొడక్షన్ చేపిస్తుంది. ఇన్సులిన్ షాక్, వాట్ ఈస్ ఇన్సులిన్ షాక్ అనేది రాస్తారు. దాని తర్వాత విచ్ హార్మోన్ ఇస్ నోన్ యాజ్ యాంటీ డయూరెటిక్ హార్మోన్. ఓకే, ఏ హార్మోన్ ని యాంటీ డయూరెటిక్ హార్మోన్ అనేసి అంటాము. వాసోప్రెసిన్ ని యాంటీ డయూరెటిక్ హార్మోన్ అనేసి అంటాము. దాని ఫంక్షన్ ఏంటంటే ఎప్పుడైతే బాడీలో డిహైడ్రేషన్ జరుగుతున్నదో అప్పుడు కండిషనల్ రీఅబ్జార్ప్షన్ చేపిస్తుంది కిడ్నీస్ నుంచి. విచ్ హార్మోన్ ఇస్ కామన్లీ నోన్ యాజ్ ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్. ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ ఏ హార్మోన్ ని మనం అంటాము, అదొకటి మీరు రాసుకుంటారు. ఓకే, మన ఎడ్రినలిన్, నాన్ ఎడ్రినలిన్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైట్ ఫ్లైట్ హార్మోన్స్ అంటాం. ఆక్రోమెగలీ దేని వల్ల వస్తున్నది, ఆక్రోమెగలీ గ్రోత్ హార్మోన్ మిడిల్ ఏజ్ లో ఎక్కువ అవడం వల్ల వస్తున్నది. సో దిస్ ఇస్ బికాస్ ఆఫ్ గ్రోత్ హార్మోన్. ఓకే, అది. నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్ లో వచ్చిన క్వశ్చన్స్ లో 2 మార్క్స్ వి
కొలాస్ట్రమ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ న్యూ బార్న్ ఇన్ఫెంట్స్, ఎందుకంటే దీంట్లోని యాంటీబాడీస్ అనేవి ఉంటాయి విచ్ ఇస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయి ఇన్ఫెంట్స్ కోసం. మదర్ ఏదైతే పాలు ఉన్నాయో అమ్మ పాలలో ఉంటాయి. దాని తర్వాత రైట్ ద నేమ్స్ ఆఫ్ ఎనీ 4 మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్. మోనోన్యూక్లియర్ ఫాగోసైట్స్ ఏమైనా పేరు రాయండి. మనకి న్యూట్రోఫిల్స్ ఏవైతే ఉన్నాయో, దాని తర్వాత మనకు వచ్చేసి న్యూట్రోఫిల్స్ ఒకటి, మ్యాక్రోఫేజెస్, మోనోసైట్స్ ఇవన్నీ మనకు వస్తాయి. కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అంటే ఏమిటి, దాని తర్వాత పర్ఫోరిన్స్ ఇంకా గ్రాన్జైమ్స్ అంటే ఏమిటి, ఇమ్యూనిటీ ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ వచ్చిన డిఫరెన్స్ ఏంటి, వాటి డెఫినేషన్ ఏంటి, ఇవన్నీ మీరు రాస్తారు. రీప్రొడక్టివ్ సిస్టమ్ లో వచ్చేసి మనకి ఏదైతే వాట్ ఈస్ ద yellow mass of cells accumulated in the empty follicle after ovulation, దీన్ని మనం కార్పస్ ల్యూటియం అంటాం. కార్పస్ ల్యూటియం అంటాం. కార్పస్ ల్యూటియం ఏం చేస్తున్నది, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తున్నది సీక్రెట్ చేసి. దాని తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ సెరటోలి సెల్స్ ఇంకా లేడిక్ సెల్స్ ఏమిటి, ఓకే. దాని తర్వాత స్పర్మ్స్ ది కెపాసిటేషన్ అంటే ఏమిటి, స్పర్మ్స్ ని ప్రిపేర్ చేయడం అన్నమాట ఫర్టిలైజేషన్ కోసం. సెరటోలి సెల్స్ ఇంకా లేడిక్ సెల్స్ ఏం చేస్తున్నాయి, అదొకటి మీరు రాస్తారు. దాని తర్వాత స్పర్మియేషన్ అంటే ఏంటి, స్పర్మియోజెనసిస్ అంటే ఏమిటి, ఇవన్నీ మీరు మెన్షన్ చేస్తారు. స్పర్మియేషన్ అంటే స్పర్మాటిడ్స్ ఫామ్ అవడం, స్పర్మియోజెనసిస్ అంటే స్పర్మాటిడ్స్ నుంచి స్పర్మటోగోనియా ఫామ్ అవడం. నెక్స్ట్ రీప్రొడక్టివ్ హెల్త్. రీప్రొడక్టివ్ హెల్త్ లో వచ్చేసి పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అవడానికి రీజన్స్ ఏమిటి, మంచి హెల్త్ కేర్ రావడం, మనుషులది ఏజ్ ఎక్స్పెక్టేషన్స్ ఇంక్రీజ్ అవడం, చాలా ఎక్కువ రీప్రొడక్షన్ ఎక్కువ జరగడం, ప్రొటెక్షన్ వాడకపోవడం, ఓకే, రీప్రొడక్టివ్ యాక్ట్స్ ఎక్కువ అవడం, దీని అంటాము మన రీజన్స్ ఫర్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్. అడ్వాంటేజెస్ ఆఫ్ లాక్టేషన్ అండ్ ఎమినోరియా, మనకి ఏంటంటే ఒక యాంటీ ఫర్టిలిటీ ఫ్యాక్టర్ గా పనిచేస్తుంది. అది ఫర్టిలిటీ అనేది ఉండదు, దానివల్ల ప్రెగ్నెన్సీ అనేది ఆ టైంలో జరగదు. సో న్యాచురల్ కాంట్రసెప్టివ్ లో పనిచేస్తుంది. దాని తర్వాత ఆమ్నియోసైటోసిస్ అంటే ఏమిటి, ఎందుకు ఎలాంటి డిజార్డర్ డిటెక్ట్ చేయొచ్చు అంటే డౌన్ సిండ్రోమ్, క్లైన్ ఫిల్టర్ సిండ్రోమ్, క్రోమోసోమల్ డిజార్డర్స్ ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. డౌన్ సిండ్రోమ్, క్లైన్ ఫిల్టర్, టర్నర్ సిండ్రోమ్, వీటిని డిటెక్ట్ చేయొచ్చు. ఆమ్నియోసైటోసిస్ అంటే ఆమ్నియాన్ నుంచి ఒక ఇంజెక్షన్ ఇచ్చి amniotic fluid extract చేసి దాంట్లోని క్యారియోటైపింగ్ చేస్తారు. ఓకే, క్రోమోసోమల్ క్యారియోటైపింగ్. Is it true that the medical termination of pregnancy is not meant for population control? Then why did government of India legalize it? Population control కాకపోయినా అబార్షన్ లేదంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎంటీపీ ఏదైతే ఉన్నదో అది యాక్చువల్ గా ఎవరి కోసం లీగల్ అంటే, ఫర్ సపోజ్ ఆ పర్టికులర్ ప్రెగ్నెన్సీ వల్ల ఆ పిల్లడు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి ఒక మంచి లైఫ్ ఉండదు, ఓకే, వాళ్ళు చాలా పెద్ద హెల్త్ ఇష్యూ అనేది ఫేస్ చేస్తున్నారు, అలాంటప్పుడు అలా చేస్తారు ఎవరైతే శిశు కడుపులో ఉన్నారు, ఫీటస్ అన్నమాట. అండ్ ఇఫ్ ద ప్రెగ్నెన్సీ విల్ పోజ్ అ డేంజర్ ఫర్ బోత్ చిల్డ్రన్ అండ్ మదర్, అలాంటప్పుడు కూడా యాక్చువల్ గా ఎంటీపీని ఫైనల్ గా లీగలైజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఉట్టుకుంటనే వెళ్ళి యాక్చువల్ గా ఎంటీపీ చేయించుకోవడానికి ఎలా చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద మెజర్స్ వన్ హ్యాస్ టు టేక్ టు ప్రివెంట్ కాంట్రాక్టింగ్ ఎస్టీడీస్ అవ్వకుండా ఉండాలంటే వేరే వేరే టైప్స్ ఆఫ్ కాంట్రాసెప్టివ్స్ వాడాలి. ఓరల్ కాంట్రాసెప్టివ్స్ ఫీమేల్స్ ఎక్కువగా వాడతారు. మేల్స్ వచ్చేసి ఎక్కువగా ఏవైతే ఫర్ సపోజ్ బ్యారియర్ మెథడ్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాడచ్చు. ఫీమేల్స్ కూడా కొన్ని పర్టికులర్ ఏవైతే కాపర్ బేస్డ్ ప్రొడక్ట్స్, హార్మోన్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్చువల్ గా వాడచ్చు ఫర్ యాక్చువల్ గా మెయిన్ గా ఎస్టీడీస్ నుంచి అయితే అన్నిటికన్నా బెస్ట్ బ్యారియర్ మెథడ్స్ వచ్చేసి అన్నిటికన్నా బెస్ట్ ఎస్టీడీస్ బ్యారియర్ మెథడ్స్. దీంట్లో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి కాండమ్స్ అన్నమాట. ఓకే, అదే. నెక్స్ట్ వచ్చేసి జెనెటిక్స్ లో గార్డియన్ ఏంజల్ ఆఫ్ ద సెల్స్ జీనోమ్ ఎవరిని అంటాము, ఓకే. దాని తర్వాత అటావిజం అంటే ఏమిటి, జెనెటిక్ లోడ్ అంటే ఏమిటి, మల్టిపల్ ఎలీల్స్ అంటే ఏమిటి, డ్రోన్ ఇక వర్కర్ బీ మధ్య డిఫరెన్స్ ఏంటి, డ్రోన్ హ్యాప్లాయిడ్, వర్కర్ బీ డిప్లాయిడ్, మల్టిపల్ ఎలీల్స్ అంటే ఏంటి, మోర్ దాన్ 2 ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ ఎలీల్, టర్నర్ సిండ్రోమ్ అంటే ఏమిటి, ఇవన్నీ గురించి మీరు రాసుకుంటారు. టర్నర్ సిండ్రోమ్ లో 45+X అనమాట, 45 లేదంటే 44+X. అది. నెక్స్ట్ వచ్చేసి అప్లైడ్ బయాలజీ మనకు వచ్చింది. అప్లైడ్ బయాలజీలో వచ్చేసి మనకి ఈసీజీ అంటే ఏమిటి, నార్మల్ కాంపోనెంట్స్ ఏంటి దానివి, ఎపికల్చర్ అంటే ఏమిటి, 4 ఫిష్ బై ప్రొడక్ట్స్ ది పేరు చెప్పండి, దాని తర్వాత అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని ఉన్నాయి, పాలిపెప్టైడ్స్ ఎన్ని ఉన్నాయి ఇన్సులిన్ లోని, అది రాయాలి. సో చైన్ 2 చైన్స్ ఉంటాయి, పాలిపెప్టైడ్ చైన్, పాలిపెప్టైడ్ బి, ఓకే, చదువుకోండి. దాని తర్వాత మెన్షన్ ఎనీ 2 ఇండియన్ కార్బ్స్, 2 ఎగ్జాటిక్ కార్బ్స్, దాని తర్వాత ఇది 2 ఎగ్జాటిక్ కార్బ్స్. దాని తర్వాత ఎంఆర్ఐ స్కాన్ హార్మ్లెస్, అది యాక్చువల్ గా మనకి హార్మ్ చేయదు అని రాస్తారు, ఎందుకనేసి టర్మ్స్ లేయర్ ఇంకా బ్లాయిలర్, హైపోఫైజేషన్ అంటే ఏంటి, ఎపికల్చర్ ఇంకా అక్వాకల్చర్ అంటే ఏంటి. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, 8 మార్క్స్, 4 మార్క్స్ ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీ అందరి కోసం నేను ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ పీడిఎఫ్ ఏదైతే ఉందో కింద కమెంట్ సెషన్ అయిపోయిన తర్వాత
కింద కమెంట్స్ లో పిన్ కామెంట్ లోనే దొరికిపోతుంది, డిస్క్రిప్షన్ లోనే దొరికిపోతుంది. లేదు అంటే టెలిగ్రామ్ లో జాయిన్ అయిపోండి, అక్కడైతే ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఉన్న లేకపోయినా టెలిగ్రామ్ లో అయితే గ్యారంటీగా ఉంటుంది. సో టెలిగ్రామ్ జాయిన్ అయిపోండి. వేదాంతు తెలుగు అని టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ లో దాని లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అయిపోవచ్చు. నౌ ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఎగ్జామ్ స్ట్రాటజీ మీరు ఏంటంటే క్వశ్చన్ పేపర్ దొరకగానే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చదువుతారు. ఏ సెక్షన్ ఫస్ట్ మీరు అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నారు? సెక్షన్ ఫర్ సపోజ్ 8 మార్క్స్ సెక్షన్ ఏ, సెక్షన్ సియా, లేదంటే సెక్షన్ బియా, లేదంటే సెక్షన్ ఏ డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ ఆ సెషన్ అటెంప్ట్ చేయండి. అన్నిటికన్నా ఈజియెస్ట్ మీకు ఏదో అది చేయండి. ఒకే 2 మార్క్స్ ఫస్ట్, దాని తర్వాత 4, దాని తర్వాత 8 చేయాలని ఏమీ రూల్ లేదు. అందుకు మీరు ఫస్ట్ 8 మార్క్స్, దాని తర్వాత 2, దాని తర్వాత 4 కూడా చేయొచ్చు, మీ ఇష్టం పూర్తిగా. రైట్, రైట్ ద సెక్షన్ నంబర్, ఇంకా క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ గా రాయండి. అలా అని ఒక పని చేయకండి. ఫర్ సపోజ్ నాకు 8 మార్క్స్ క్వశ్చన్ లో ఒక క్వశ్చన్ వచ్చి ఫస్ట్ ఆ క్వశ్చన్ రాసి, దాని తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్ లో 2 క్వశ్చన్ రాసి, దాని తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్ లో 3 క్వశ్చన్ రాస్తాను. అలాంటి పనులు చేయకండి. అలా చేస్తే మార్క్స్ పోతాయి మీకు. ఇష్టం వచ్చినట్టు మీరు ఆర్డర్ లేకుండా రాస్తారు. ఒక సెక్షన్ మొదలెట్టారంటే ఆ సెక్షన్ కంప్లీట్ అయినంత వరకు రాయాలి. మీరు 8 మార్క్స్ క్వశ్చన్ స్టార్ట్ చేశారు, 8 మార్క్స్ అంతా కంప్లీట్ చేయాలి. 4 స్టార్ట్ చేస్తే 4 మార్క్స్ కంప్లీట్ చేయాలి. 2 మార్క్స్ స్టార్ట్ చేస్తే 2 మార్క్స్ అంతా ఒకేసారి కంప్లీట్ చేయాలి. ఒకే లైన్ లో ఉండాలి క్వశ్చన్స్, వేరువేరుగా రాయకండి. క్వశ్చన్ నంబర్ జాగ్రత్తగా వేయండి. డ్రా అండ్ లేబుల్ ద డయాగ్రామ్స్ వెరెవర్ నెసెసరీ. మంచిగా డ్రా చేయండి. లేబులింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, మార్క్స్ ఉంటాయి. పాయింట్ వైజ్ మ్యాటర్ లో రాయండి. పారాగ్రాఫ్ లో లేదంటే సినిమా కథలు రాయడం ఆపేసేయండి. దాని తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేయండి. ఎక్కడైనా సైంటిఫిక్ నేమ్స్ వస్తే వాటిని అండర్లైన్ చేయండి, మార్క్స్ పడతాయి. దాని తర్వాత ఒక్కొక్క ఆన్సర్ ని సపరేట్ చేయండి, లైన్స్ మధ్య మధ్యలో వేస్తూ ఉండండి. ఇక మీ టైం ని బాగా ఎఫిషియెంట్ గా మేనేజ్ చేయడం నేర్చుకోవాలి మీరు. అది అన్నమాట. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఓకే 8 మార్క్స్, 4 మార్క్స్, ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్స్ జియాలజీలోని సెకండ్ ఇయర్ లోని. ఇందులో ఏ క్వశ్చన్ కైనా మీకు సపరేట్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కింద కమెంట్ సెక్షన్ లో పెట్టండి. అది కాకుండా మాక్సిమం మీకు 8 మార్క్స్ ఇంకా 4 మార్క్స్ కి సంబంధించి ఎంత కుదిరితే అన్ని ఆన్సర్స్ నేను ఇక్కడ ఇందో పీడిఎఫ్ లో ప్రొవైడ్ చేస్తాను. దేనికైతే ఆన్సర్స్ లేవో మీ దగ్గర ఏ మెటీరియల్ ఉందో దాని నుంచి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. కానీ నేను ఏదైతే క్వశ్చన్స్ ఇచ్చానో ఆ క్వశ్చన్స్ మాత్రం మీరు మిస్ అవ్వకూడదు. ఇవి మాత్రం చదవండి అని నేను ఎప్పుడు చెప్పను. ఓకే, ఇన్ నెవర్ ఇన్ ఎనీ వే ఐ విల్ టెల్ ఈ క్వశ్చన్స్ మాత్రం చదివితే మాత్రం 60/60 అని నేను ఎప్పుడు చెప్పను. దట్ విల్ బి రాంగ్ ఆన్ మై పార్ట్. కాకపోతే ఈ క్వశ్చన్స్ మీరు మిస్ అవ్వకూడదు అని అయితే మాత్రం నేను గ్యారంటీగా చెప్తాను. ఈ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అయ్యాయి, గ్యారంటీగా వస్తాయి. ఈ క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీంట్లో ఏవో కొన్ని క్వశ్చన్లైనా మీకు గ్యారంటీగా వస్తాయి. సో మీరు ఏం చదువుకున్నా చదువుకోపోయినా ఈ మాత్రం ఒకసారి చదివేసుకొని మిగతావన్నీ చదువుకోండి. బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, బాగా రాయండి. అవుట్ ఆఫ్ 60/60 మీరు స్కోర్ చేసుకొని రావాలని నేను ఆశిస్తున్నాను మీ అందరి కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ ద సెషన్. ఓకే, ఈ సెషన్ ది లింక్ ఏదైతే ఉన్నదో కింద షేర్ చేయండి. మీరు ఈ సెషన్ ని షేర్ చేయండి. మీరు ఎక్కడ కుదిరితే ఎంతమంది కుదిరితే అంతమందికి అందేటట్టు, సో దట్ ఎవరికైనా జియాలజీ ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలని, లేదంటే వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలియదన్నా వాళ్ళు ఈ సెషన్ చూసి ప్రిపేర్ అవ్వగలుగుతారు. ఓకే, సెషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కి, వేదాంత తెలుగుకి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. ఇలాంటి సెషన్ లోని మళ్ళీ కలుద్దాం. ఏమైనా ఉంటే మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో పెట్టచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. బై.